ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చేసి అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు ప్రభువా. ఈ ఆరాధన ఆరంభం నుండి ఇప్పటి వరకు నువ్వు నడిపించిన విధానంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ శ్రేష్టమైన వాక్కును విని మా జీవితాలను దిద్దుకోవడానికి ఇక్కడికి వచ్చాం ప్రభువా. నీ దాసుని అభిషేకించండి, నీ స్వరమును ప్రభువా వినిపించండి. మా హృదయాల్లో సమస్తమును ఎరిగిన దేవుడవు, ప్రతి హృదయానికి సరిపడే సందేశాన్ని అందించండి. నీ వాక్కు చేత మమ్మల్ని ఆదరించండి, మా లోపములను దిద్ది మమ్మల్ని సంపూర్ణతలోనికి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన నెలలో ఒక గృహానికి ప్రార్థన చేయడానికని వెళ్ళాం. ఆ గృహంలో ప్రార్థనా కూడిక అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న ఒక అంకుల్ గారు ఒక విషయం చెప్పాడు. అయ్యా, నా జీవితంలో నా చిన్నతనము నుండి బైబిల్లో ఉన్న ఒక్క వచనం మీద ఆధారపడి నేను జీవిస్తా ఉన్నాను. ఆ వచనం చేతనే నా జీవితాన్ని దాని ప్రకారం మలుచుకుంటూ నేను బతుకుతున్నాను. ఆ ఒక్క వచనమే నన్ను ఇంతగా హెచ్చించింది. ఆ ఒక్క వచనమే ఎవరు కనబడినా నేను వారికి ప్రకటిస్తూ ఉంటాను. ఆ వాక్యాన్ని నేను మర్చిపోను ఆచరించడంలో. ఆ వాక్యాన్ని పాటించడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు కనబడిన ప్రతి ఒక్కరికి నేను అదే వాక్యాన్ని చెప్తా ఉంటాను. ఏంటంకులు మరి ఆ వచనం ఏంటి అని అంటే, సామెతలు 10:4. దయచేసి ఎవరైనా ఒక వచనం, ఆ వచనం చదవండి. సామెతలు చాలు. హల్లెలూయా. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఈ ఒక్క వచనము ఆయన జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని చేసిందంట. బద్ధకముగా పని చేయువాడు అన్న దాని గురించి ఆలోచించక మునుపు అసలు పని అన్న దాని గురించి మనం ఆలోచిద్దాం. కొన్ని స్థలాలలో ఈ కొటేషన్ నేను చూసాను. ఆరంభంలో నాకు అర్థం కాలేదు. అది వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు. వర్క్ ఈజ్ వర్షిప్, పని చేయుట ఆరాధించుట అని అర్థం అంట. నిజంగా ఆధ్యాత్మికంగా కొన్ని వచనాలను బట్టి గమనిస్తే, కొలస్సీలకు రాసిన పత్రికలో ఈ మాట రాయబడింది, మీరు చేయు ప్రతి పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ప్రతి పని యేసునామములో చేయాలి, యేసుని బట్టి చేయాలి, యేసుని మహిమపరిచే విధంగా చేయాలి. అలా చేసిన ఆ పని దేవుని ఆరాధించినట్టు అవుతుందంట. గమనించండి ఇప్పుడు జాగ్రత్తగా. దేవుడు మనకు అప్పగించే ప్రతి పనిని మనం ఎలా చేయాలి అన్న దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. అయితే పని అనేది 2 విధాలుగా ఉంది. ఒకటి శరీర సంబంధమైన కొన్ని పనులుంటాయి, రెండవది ఆత్మ సంబంధమైన పనులుంటాయి. చదువుకున్న ఈ మూల వచనము ఈ 2 పనులకు వర్తిస్తుంది. మన జీవితాన్ని దరిద్రతను అనుభవిస్తున్నామంటే దానికి కారణాలు ఒకటి ఏంటంటే, మనము బద్ధకముగా పనిచేయడం. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, కొదువలో జీవిస్తున్నాం, దేవుని ఆశీర్వాదమును చూడలేకపోతున్నాం అంటే కారణం మనం బద్ధకంగా పని చేస్తున్నామేమో పరీక్షించుకోవాలి. దేవుని యొక్క కార్యములను మనం చూడలేకపోతున్నా, సంఘములో అనుకున్న ఫలితాలు మనం రాలేకపోతున్నాయని మనం గమనిస్తున్నా, వెంటనే అర్థం చేసుకోవాలి, సంఘములో బద్ధకం పెరిగిపోయింది అని, సోమరితనము పెరిగిపోయింది అని మనం గ్రహించాలి. ఫలితాలను బట్టి, పరిస్థితులను బట్టి మన లోపములేంటో మనం గుర్తించాలి. ఎక్కడ పొరపాటు జరుగుతుందో దాన్ని గుర్తించాలి. సరే, మొట్టమొదటిగా మనం అందరము పని చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. 2 విధాల పనులు. ఒకటి శరీర సంబంధంగా మనం కష్టపడాలి, రెండవది ఆత్మ సంబంధంగా కూడా కష్టపడాలి. ఆదాము అవ్వలని దేవుడు సృష్టించినప్పుడు వారు కష్టపడాల్సిన అవసరతనే లేదు, వారు పని చేయాల్సిన అవసరతనే లేదు. ఎందుకంటే దేవుడు వారికి ఒక శ్రేష్టమైన స్థలాన్ని ఇచ్చాడు, ఏదైనా తోటనిచ్చాడు, ప్రతి ఫలవృక్షములను వారి కొరకు మలిపించాడు. వారి ఆహార పదార్థములను గురించి కానీ ఏ ఇతర సంబంధమైన విషయంలో కూడా వారు చెమట ఓడ్చాల్సిన అవసరత వారికి అంతకు మునుపు ఉండేది కాదు. ఆదాము అవ్వ పాపము చేయడమును బట్టి దేవుని యొక్క స్థలములో నుండి, ఏదైనా తోటల నుండి వారు బయటికి గెంటివేయబడ్డారు. ఆ తరువాత దేవుని యొక్క శాపముగా వారు అది అనుభవిస్తున్నారు. ప్రతి మానవుడు చెమట ఓడ్చి కష్టపడి కష్టార్జితమైన ఆహారమును తాను భుజించాలి. ఇది దేవుడు మానవాళికి అంతటి కూడా విధించిన విధి. అది ప్రతి మానవుడు అనుసరించాల్సిందే.
ఇదే విషయాన్ని పౌలు హెచ్చరిస్తా ఉన్నాడు దెస్సలోనిక పత్రికలో ఉన్న సంఘానికి. అదే దెస్సలోనిక సంఘానికి ఒక పత్రిక రాస్తూ పౌలు హెచ్చరిస్తున్నాడు. దెస్సలోనిక సంఘములో చాలా మంచి సుగుణాలు ఉన్నాయండి. ఆ సంఘము దేవుని వాక్యాన్ని బలంగా ప్రకటించే సంఘము. ఆ సంఘము ప్రేమ, అనురాగములు, ఐక్యతలో చాలా ఎదిగిన సంఘము. పౌలు ఒక శ్రేష్టమైన మాట అంటాడు వారిని, సహోదర ప్రేమ విషయంలో మేము మీకు బోధింపనక్కర్లేదు, అవన్నీ దేవుని వలన డైరెక్ట్ గా మీరు నేర్చుకున్నారు అని అంటాడు. ప్రేమలో చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. కష్టకాలంలో కూడా దేవుని వాక్యాన్ని ఊరూరా ప్రకటించగలిగిన సామర్థ్యం వారి లోపల ఉంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నింటినీ మరలా చెప్తూ మీలో ప్రేమ ఉంది, కానీ ఇంకా వర్ధిల్ల చేసుకోండి, దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేసుకోండి అని చెప్పాడు. మీరు వాక్యాన్ని బలంగా ప్రకటిస్తున్నారు, ఇంకా ప్రకటించండి అని చెప్పుకుంటూనే వారికి ఒక ప్రాముఖ్యమైన హెచ్చరిక చెప్తున్నాడు. వారు అన్ని బాగానే చేస్తున్నారు కానీ పని సరిగ్గా చేయట్లేదంట. పని అనగా శరీర సంబంధమైన పనులు వారు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. కొంతమంది చరిత్రకారులు ఏమంటున్నారంటే వాళ్ళు అలా నిర్లక్ష్యం చేయడానికి గల కారణం దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారంటే. ఏంటంటే యేసయ్య ఇక రేపో ఎల్లుండో వచ్చేస్తాడు, ఆయన రేపో ఎల్లుండో వచ్చేస్తే మనం ఇంత కష్టపడి మనం సంపాదించుకొని కూడబెట్టుకున్నంత ఏం ఉపయోగపడుతుంది? ఈ రోజు మనకున్న తిందాం, ఈరోజు సేవ చేద్దాం అంతే తప్ప కష్టపడి కూర్చుకోవాల్సిన అవసరం మనకేమీ లేదు అని కొంతమంది బద్దకించి పని చేయకుండా కూర్చున్నారంట. అందుకొరకే వారిని ఉద్దేశించి 2వ దెస్సలోనిక పత్రికలు అంటాడు, కొంతమంది అనుకున్నట్టుగా ఈ రోజు రేపో యేసయ్య రాడు, యేసయ్య రావాలంటే కొన్ని సూచనలు జరగాలి, ఇవి జరిగిన తర్వాతనే వస్తాడు, చాలా టైం పడుతుంది అయ్యా, ఆ లోపు మీరు కష్టపడండి, మీరు పని చేయండి అని 1వ దెస్సలోనిక పత్రిక 2వ దెస్సలోనిక పత్రిక 2 పత్రికలలో కూడా ఆ సంఘాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు. ఆ సంఘంలో ఉన్న వారి జీవితంలో ఉన్న లోపం ఏంటంట, వారు పని చేయరంట. వారు పనిలో నిర్లక్ష్యం చూపిస్తా ఉంటారు. పని చేయకుండానే ఆర్థిక అవసరాలన్నీ తీర్చబడాలనుకుంటారు. అందుకొరకే వారిని ఉద్దేశించి ఒక ప్రాముఖ్యమైన మాటని పౌలు భక్తుడు దెస్సలోనిక పత్రిక రాస్తున్నట్టు చూడండి. 1వ దెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుండి చూడండి. మీ చేతులతో పని చేయుట యందును ఆశ కలిగి ఉండవలెనని మిమ్మును హెచ్చరించుచున్నాము. మీరు ప్రేమలో బాగానే ఉన్నారు, ఇంకా కాస్త వర్ధిల్లండి అని చెప్పుకుంటూనే మీరు ఏమీయో కొదువ లేకుండా ఉండాలంటే మీ చేతులు కష్టపడి పని చేయుటకు ఆశ కలిగి ఉండవలెనని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇంకా ఎక్కువగా ఏమీ హెచ్చరికలు పౌలు దెస్సలోనిక సంఘానికి ఇవ్వలేదు. ఎక్కువగా వారిలో ఉన్న మంచితనాలను గురించి వర్ణిస్తున్నాడు. అవి కొనసాగాలని, అవి వృద్ధి చెందాలని పౌలు కోరాడు. కానీ స్పష్టంగా హెచ్చరించిన కొన్ని హెచ్చరికలలో ఇదొక ప్రాముఖ్యమైనది. మీ చేతులు కష్టపడి పని చేయుటకు ఆశ కలిగి ఉండాలి అని అంటున్నాడు. పని చేయుటకు ఆశ కలిగి ఉండాలి అని. పని అనగానే మీరు మనసులో 2 ఆలోచనలు ఉండాలి. ఒకటి, శరీర సంబంధంగా మన కుటుంబములను పోషించుకోవడానికి అవసరమైన పని. రెండవది, దేవుని రాజ్య సంబంధమైన పని. ఈ రెండింటిని ఈక్వల్ గా మన ప్రాముఖ్యతనివ్వాలి. ఈ 2 పనులు చేయుటకు ఎల్లప్పుడూ మన చేతులు ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉండాలండి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు ఏ పని చేయాలని ఎదురు చూస్తూ ఉండాలంట. కొంతమంది పని దొంగలు ఉంటారంట, రకరకాల దొంగలు ఉంటారు. అయితే దేవుని ఎదుట కొంతమంది పని దొంగలు ఉంటారంట. మన దగ్గర ఎవరు లేరు కానీ సూర్యాపేటలో ఉన్నారు. సూర్యాపేటలో మందిర నిర్మాణప్పుడు చూడాలి. అయ్యా మీ గ్రామంలో ఒక మందిరాన్ని నిర్మిస్తున్నాం అనగానే నిర్మించక మునుపు అన్నారు, సార్ ఇక్కడ చర్చ్ కట్టండి, మేము ఏ కావాలంటే ఆ సహకారం మేము అందిస్తాం. ఇక్కడ ఒక గుడి కట్టించండి, గుడి కడితే అప్పుడు మేము వస్తాం, ఏదైనా పని చేసి పెట్టామంటే చేసి పెడతాం అని ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పారు. అబ్బా ఇంత ఆసక్తి ఉంది కదా అని చెప్పేసి ఎంతో కష్టకాలంలో కూడా డబ్బులన్నీ అన్ని కూడబెట్టుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి సరే మందిర నిర్మాణం కొరకు పనులు ఆరంభించాం. ఆరంభము రోజు నుండి కూడా ఏ ఒక్కరు వచ్చి కాస్త సహాయపడదామని దగ్గరికి రాలేదు. ఫస్ట్ డే వచ్చారు, సార్ మేము కూడా పని చేస్తాం. మరి పని చేయండి అయ్యా, స్టార్ట్ చేయండి అంటే ఎంత ఇస్తారు అంటారు. బాబు ఎంత ఇచ్చేదైతే మిమ్మల్ని పిలవడం ఎందుకు? అడ్డం మీదకి వెళ్తే ఏ వ్యక్తి అయినా దొరుకుతాడు. దేవుని మందిరము కొరకు మీ వంతు మీరేమైనా పని చేయడానికి ఉన్నారా అని అంటే
లేదు సార్ డబ్బులు ఇస్తూనే వస్తాం. సరే ఎంత కావాలంటే చాలా, అది 300 రూపాయలు అయిపోయే పని 2000 రూపాయలు అడిగారు. ఏంటయ్యా ఇది అడిగే విధానమేనా, 2000 రూపాయలు అడుగుతున్నారా, సరే వద్దయ్యా, కావాలంటే మీరు కష్టపడండి, ఇక్కడ ఒక రోజుకి కూలి ఎంత ఇస్తారో ఆ లెక్క ప్రకారం కట్టిస్తాను, మీరు టైం టు టైం చేయండి, ఈ ప్రాంతంలో రోజు కూలి ఎంతనో అంత కట్టిస్తానంటే మేము చేయము. ఇదేంటి అని చెప్పి చూస్తే మళ్ళా క్రైస్తవం అంటే ఆ ప్రాంతంలో కాస్త దేవుని సేవ కొరకు మేము ముందొస్తామని పలికిన వాళ్ళే, చర్చి కట్టండి సార్ మేము ఏదైనా సహకరిస్తామన్న వాళ్ళే, వారు కూడా కరెక్ట్ గా పని ఆరంభించే సమయానికి డబ్బులు ఆశించి వస్తున్నారు. సరే డబ్బు పోని అక్కడున్న రీజనబుల్ గా అడుగుతున్నారా అని అంటే లేదు, ఇక అమెరికా నుండి వస్తున్నాయి వీళ్ళకి అనుకున్నారు. పాపం చర్చి కడుతున్నారు అనగానే అందరికీ అమెరికన్ జ్ఞాపకం వస్తుంది. సరే ఆశించారు, దొరకలేదు. అయ్యా మరి ఈ రోజు మీరు పని చేసుకుంటే కాస్త డబ్బులు వస్తాయి కదా అంటే లేదు, పని అయినా చేయకుండా మానేస్తాం కానీ ఇంత తక్కువ రేటుకి అయితే మేము చేయం. సరే చేయకపోతే చేయకపోండి అని చెప్పేసి వాళ్ళు వదిలేసి కలప నేను ఇంకా 2-3 ఏమైనా వస్తుండే అందరం కలిసి గడపాలు పట్టుకొని నాకు అలవాటు లేకపోయినా స్టార్ట్ చేసాం. ఎవరు సహకరించట్లేదు కదా పని స్టార్ట్ చేసాం. సరే అని మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయినారు, మళ్ళీ వచ్చి సరే సార్ ఎంతనో కొంత ఈ కూలి అని మళ్ళీ వచ్చి 4 మాట్లాడుకున్నారు, 2 వెళ్ళిపోయారు, మేము చేయం అని చెప్పేసి 2 వచ్చి మళ్ళీ పని చేశారు. సరే ఆ కూలికి రోజు వారి కూలి ఇచ్చినందుకు సేవ చేశారు. 2వ రోజున ఇక బేస్మెంట్ కట్టే పని వచ్చింది. ఇక గణిట్రాలన్నీ మోసుకుంటూ అందించాలి. అక్కడ మట్టి అంతా కూడా ఆ పునాదిలో ఆ బేస్మెంట్ లోపల పోయాల్సింది ఉంది. ఈవినింగ్ ఎవరొస్తున్నా అడిగా, అయ్యా రేపు ఉదయమే కాస్త వచ్చి 1 గంట పని చేయండి అయ్యా, దేవుని మందిర నిర్మాణం కొరకు మీరు కూడా సహకరించండి. అన్న పొద్దునే వస్తాం, మేము ఏ పని చేయకుండా ఫస్ట్ ఇక్కడికే వచ్చి పని చేస్తామన్నారు. ఉదయం లేవగానే రోడ్డు మీద వెళ్తా ఉన్నారు. బాబు పొద్దున వస్తానన్నారు కానీ అన్న ఇప్పుడు వస్తా, 1 నిమిషంలో వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయారు. సాయంకాలం మళ్ళా చూస్తే కనీసం పిలుద్దాం, ఎందుకు రాలేదు పాపం ఏం పని మీద వెళ్ళారో అని పిలుద్దాం అనుకునేసరికి దూరంలో ఉండే అక్కడ అటే వెళ్ళిపోతున్నారు. తీరా ఏందని చూస్తే అక్కడున్న వారు మందిర నిర్మాణం పూర్తయిపోయే వరకు ఇప్పటి వరకు ఎంత పని అయిందో ఆ పని అయిపోయేంత వరకు ఒక్క సహాయం కూడా చేయలేదు. ఎవరో ఒక్క వ్యక్తి రాత్రి 12 గంటలకి పాపం కల్లప్ప వీళ్ళందరూ కష్టపడుతుంటే చూసి ఆయన ఒక్కడొచ్చి కష్టపడ్డాడు. ఆయన దినమంతా కష్టపడి వచ్చి అలిసిపోయినా కూడా ఈ యవనస్తులందరూ ఇంత దూరం నుండి వచ్చి మా గ్రామంలో సేవ చేస్తున్నారు, వారిని చూసి నాకే బాధేస్తుందని చెప్పి ఆయనకు అలవాటు, రాత్రి అంతా కష్టపడ్డాడు ఆయన కూడా. చూడండి, ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క అభిప్రాయాలు ఏంటంటే ఈ ఏదో స్వార్థముతో వారు ఆశించిన దానికంటే ఎక్కువ కావాలి, ఇస్తేనే పని, డబ్బు ద్వారా పని జరుగుతుందే తప్ప పని జరగాల్సిన విధానంలో పని ఏ ఉద్దేశం చేత మనం చేయాలి అనేది ఇంకా లోకానికి తెలియలేదు. సో దేవుని బిడ్డలముగా మనం ఈ విషయం తెలుసుకోవాలి. పని అనగానే మనం డబ్బులను ఆశించే అనుకుంటాం పని. ఈరోజు ఇంకొక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకుందాం. మనం పని ఎందుకు చేయాలంటే డబ్బుల కోసమే కాదు, పని ఎందుకు చేయాలంటే దేవుని మహిమపరచడానికి పని చేయాలి. హల్లెలూయా. డబ్బుల కోసం కాదు. డబ్బులు సరిపడేవి కొద్దిగా హాఫ్ డే డ్యూటీ చేసుకున్నా వస్తే దినానికి సరిపడే భోజన ఖర్చులు. డబ్బు ముఖ్యం కాదు. దేవుని ఆజ్ఞ గనుక ఏ వ్యక్తి ఖాళీగా ఉండడం దేవుని చిత్తం కాదు గనుక మనం కష్టపడి పని చేయాలి. మనుషుల యొక్క తత్వం అంతటిని ఈరోజు మనం ముందు పెట్టుకొని ఎవరెవరి జీవితంలో ఆ లోపాలు ఉన్నాయో వాటిని ఈరోజు పరీక్షించుకొని వాటిని దిద్దుకోవాలని కోరుచున్నాను. హల్లెలూయా. సరే పౌలు చెప్తున్నాడు కదా, మీరు పని చేయుటకు మీ చేతులు ఎప్పుడు ఆశ కలిగి ఉండాలి అని అంటున్నాడు. ఇతరులాగా పనిని చూసి పారిపోయే వ్యక్తుల్లాగా ఉండొద్దు. చర్చిలో ఏదో పని ఉందనగా నాకు దూరం అమ్మో అక్కడ వెళ్తే పనిలో బుక్ అయిపోతాను అని చెప్పేసి పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉండొద్దు. దేవుని పని కానీ ఇతరులకు సహాయపడే పనిలో కానీ మన సొంత పనిలో కానీ పని ఉంది అనేసరికి మాత్రం ఆ సమయంలో పని చేయకుండా సమయాన్ని వృధా చేయడం దేవుని చిత్తానికి విరుద్ధమైన విషయం. అయితే పని చేయకపోవడం వలన కలిగే నష్టాలు ఏంటియో కూడా ఇక్కడ రాయబడ్డాయి, పని చేయటం వలన కలిగే లాభాలు ఏంటియో కూడా ఇక్కడ రాయబడ్డాయి. పని ఎలా చేయాలి అన్న విధానాన్ని కూడా మనం ఈరోజు నేర్చుకోవాలి. పని అన్న ఒక్క పదాన్ని ఈరోజు మన అంశంగా పెట్టుకొని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పని చేయకపోతే కలిగే నష్టం ఏంటంటే మీరు పరుల జోలికి వెళ్ళక మీ చేతులతో కష్టపడి పని చేయడానికి ఆశ కలిగి ఉండండి అన్నాడు. అంటే మీరు పరుల జోలికి వెళ్తారు అని అర్థం. పని చేయకపోతే ఎక్కడికి వెళ్తారు? పరుల జోలికి వెళ్తారు, ఇతరుల దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేస్తారని. అలా చేయకూడదు అని అంటున్నాడు. ఇతరుల దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేయకుండా మీరు పని చేయండి అని అంటున్నాడు. పరుల జోలికి వెళ్ళొద్దు. పరుల జోలికి ఎందుకు వెళ్తాం అని అంటే ఈరోజు పని లేదు, ఖాళీగా ఉన్నాం, ఖాళీగా ఉండేసరికి ఇంకొక వ్యక్తిని వెతుకుతాం. మనకు బోర్ కొడుతుంది కదా, ఇంట్లో అయితే కూర్చోలేం, బయటికి వెళ్ళి ఇంకెవరో ఖాళీగా ఉన్న వ్యక్తిని పట్టుకుంటాం. ఆయనతో సమయం గడిపి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థంగా సమయాన్ని వృధా చేసుకుంటూ ఆ మాటలు పెరిగిపోయి కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పని చేయకుండా ఖాళీగా ఉంటేనే గొడవలకి కారణం. పని చేయకుండా ఖాళీగా ఉంటేనే
అనవసరమైన మాటలకి చోటునిచ్చినట్టు అవుతుంది. బైబిల్ రాయబడింది, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాలి. ప్రతి మాట సాతాను మనల్ని మోసం చేసి మనల్ని తప్పుగా మాట్లాడిపించినట్టు అనవసరమైన సబ్జెక్టులు మాట్లాడుకొని, ఇతరులను గురించి చెడు మాట్లాడుకొని, ఆ మాటల్ని మన నోటి నుండి పలికించి మనని నాశనం నడిపించాలన్నదే సాతాను యొక్క ఉద్దేశం. అది ఎప్పుడు అవకాశం దొరుకుతుంది? మనం ఏం పని చేయకుండా ఖాళీగా ఉంటే చాలు. సాతాను వాడుకుంటాడు, బోరు కొట్టేస్తుంది, ఆ సమయాన్ని ఇంకేదైనా ఉపయోగించుకోవాలి. ఇంకొక విషయం చూడండి, మనకు ఖాళీ సమయం ఉంది, ఆ ఖాళీ సమయాన్ని ఖర్చు పెట్టడానికి ఇంకొకరు దొరకాలి కాబట్టి ఇంకొకరు పని చెడగొట్టాలి, అంతే కదా. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, ఇంకొక వ్యక్తితో సమయం గడప, నాకు బోరు కొడుతుంది, మరి ఇంకొకరితో గడపాలంటే ఆయన పని కూడా ఆపించాలి. ఏం వెళ్తావు సార్ పనికి, ఏం వెళ్తావు, కూర్చోండి, రోజు పని చేస్తున్నాయి, ఒకరోజు లీవ్ తీసుకోండి అని చెప్పి మనతో కూర్చొని వారితో ముచ్చట్లు పెట్టుకుంటాం. ఆ రోజు ఇంకొకరిని కూడా వృధా చేస్తాం. సరే వాళ్ళైతే దొరకలేదు అనుకోండి, మనకి ఎవరో ఒకరు దొరకాలి. దొరక ఎవరు దొరుకుతారు? ఇంకొక పని చేయని వ్యక్తి దొరుకుతాడు. ఈ ఇద్దరు పని చేయని వ్యక్తులు, దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్న వ్యక్తులు, ఈ ఇద్దరు మాట్లాడుకునే మాటలు, వారి ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తానికి విరుద్ధంగానే ఉంటాయి ఖచ్చితంగా. ఈ లోకంలో రౌడీయిజంకి కానీ, లోకంలో ఘోరాలు ఇవన్నీ జరగడానికి గల కారణం ఏం పని పాట లేని వాళ్ళ ద్వారానే జరుగుతాయి. ఉదయం లేసి కష్టపడి పని చేసుకొని సాయంకాలం అలసిపోయి రాగానే భోజనం చేసి పడుకునే వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఏ నష్టము లేదు. ఏ పని చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు. ఉదయం నుండి సాయంకాలం వరకు న్యాయమైన పద్ధతిలో నువ్వు కష్టపడి పని చేస్తే సమాజానికి నీ ద్వారా ఏ నష్టం కలగదు, సమాజం ద్వారా నీవు కూడా ఏమి నష్టపోవు. హల్లెలూయా. సో ఈ మనకి ప్రజల ద్వారా వచ్చే ఇబ్బందులన్నిటికి కారణం ఒక ఖాళీగా ఉన్న వ్యక్తి ఉన్నాడంటే చాలు, మన ఊర్లో, మన ఇంటి పక్కకు, వారి ద్వారానే అన్ని. ఖాళీగా ఉంటే చాలు చెడు అలవాట్లకి కూడా గురవుతారు. ఖాళీగా ఉంటే ప్రతి చెడు ఆలోచన, చెడు పని చేయడానికి ప్రేరేపింపబడతారు. ఆ ఖాళీ సమయం దేవుడు మనకి ఇవ్వడం లేదు. ఏ వ్యక్తి ఫ్రీ ఉన్నా సార్, టైంపాస్ చేస్తున్నాను అన్న మాట ఏ విశ్వాసం నోటి నుండి రావద్దు. ఇంత మునుపు సమయమును సద్వినియోగపరచుకున్నాడు అన్న దాంట్లో కూడా నేను క్లియర్గా చెప్పాను ఈ మాట. సో సమయాన్ని వృధా చేయడం వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి. కొంతమంది అంటారు, సార్ మేమైతే పరుల జోలికి వెళ్ళాం, ఖాళీ సమయం దొరికితే ఇంట్లో ఏం పనులున్నా చేసుకుంటాం, ఇతరుల జోలికి మాత్రం మేము వెళ్ళాం, ఇంట్లోనే టీవీతో గడిపేస్తాం. మంచిదేనా? అది అందరు ఏకీభవిస్తున్నారు అనుకుంటున్నాను దాంతో. హల్లెలూయా. బైబిల్లో ఏమని రాయబడిందంటే మీరు పరుల జోలికి వెళ్లకుండా కష్టపడి పని చేసుకోవాలంటే, పని చేసుకుంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి కాలక్షేపం చేసే అవకాశం ఉండదు. మేము ఆ పొరపాటు చేయట్లేదండి, మా పనులు మేము త్వరగా ముగించుకుంటున్నాం, ఇతరుల జోలికి వెళ్లకుండా మా ఇంట్లో మా టీవీ ముందు కూర్చుంటున్నాం, మేమేం తప్పు చేయట్లేదు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పరుల జోలికి వెళ్ళొద్దు అని అంటే పరులు ఎవరితో మాట్లాడకుండా టీవీ ముందు కూర్చోమని అర్థం కాదు. నీకున్న సమయంలో నీకున్న పని ముగించబడితే దేవుని పని చేయి. మధ్యాహ్నం నుండి సాయంకాలం వరకు నీకు ఖాళీగా ఉంటే ఆ సమయమును దేవుని మహిమపరిచేటట్లుగా ఇతరులకు 4 మాటలు చెప్పడానికి ఉపయోగించి, అంతే తప్ప దాన్ని మరలా టీవీ ముందు కూర్చున్నా పరుల జోలి దగ్గరికి వెళ్ళినా నీకున్న సమస్య అదే. హల్లెలూయా. మరొక రీజన్, పరుల జోలికి ఎందుకు మనం వెళ్తుంటామంటే, పని చేయకపోతే ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, ఆ రోజు పని చేయలేదనుకోండి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు 3 పూట్ల భోజనం నీ కడుపుకు పెట్టుకోవాల్సి వస్తుంది. నీవు పని చేయకుండా నీ చేతులను కాళ్ళను ఆపేయగలుగుతావు, కానీ నీ కడుపు లోపల మిషన్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది. వాటికి నచ్చజెప్పే ప్రయత్నం చేయండి. ఈరోజు నేను పని చేయలేదు కదా, ఈరోజు అడ్జస్ట్ అయిపో, భోజనం పెట్టను నీకు అని. ఎవరి పేగులైనా అడ్జస్ట్ అయిపోతాయా? వాటి డ్యూటీ అవి నమ్మకంగా చేస్తాయండి, ఆ పని అవి నమ్మకంగా చేస్తాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాటికి ఏదో ఒకటి పెట్టాలి. మరి పెట్టాలంటే పెట్టే వరకు నిన్ను పీడిస్తాయి. పీడిస్తా ఉన్న సమయంలో నువ్వేం చేస్తావు? ఎదుటి వ్యక్తి దగ్గర చేయి జాపాల్సి వస్తుంది, ఎదుటి వ్యక్తి మీద ఆధారపడాల్సి వస్తుంది, లేకపోతే అన్యాయంగా ఇతరుని దగ్గర నుండి లాక్కోవాలని ప్రయత్నం చేస్తావు. పరుని జోలికి వెళ్లకుండా నువ్వు ఉండాలంటే నీ కష్టార్జితంతో నువ్వు జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో కష్టపడి పని చేయడం క్రైస్తవునికి ఒక ఉండాల్సిన ప్రాముఖ్యమైన లక్షణం. లోకంలో ఉన్న ప్రజల వలె ఒకరోజు దొరికితే పని చేస్తాం, లేకపోతే లేదు అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. పని చేయాలి. పని చేసే విధానంలో కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే, పని కొంతమంది చేస్తారు కానీ దాంట్లో సోమరితనాన్ని చూపిస్తారు. వాళ్ళని కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి తలబట్టుకోవాలి, వాళ్ళని కూర్చు ఎందుకు పెట్టుకున్నానా ఈ నన్ను పనులు అని అనుకోవాలి. ఉదయం నుండి సాయంకాలం వరకు పని కొరకని పెట్టుకుంటారు, వారికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయరు. ఆ కాంట్రాక్టర్ ముందున్నప్పుడు నమ్మకంగా చేస్తున్నట్టుంటారు, ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోగానే వారి పనిని అక్కడ వదిలేసి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటారు. నిజంగా ఇది ప్రపంచంలో ప్రజల మధ్యలో జరుగుతున్న లోపాలు. కానీ దేవుని బిడ్డలుగా ఇక్కడ పని చేసే వాళ్ళం ఎవరెవరమైతున్నామో పని చేసే విధానాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం.
ఎక్కడ మనం పని చేసినా క్లియర్గా నేను కొన్ని విషయాలు చెప్తాను. నిర్లక్ష్యంగా చేయకండి ప్రతి పని. ఇక్కడ ఒక మాట రాయబడింది, చురుకుగా మనం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామంట. హల్లెలూయా. ఉన్న పనే. మనమేమి ఇప్పుడు ఐశ్వర్యవంతులం కావడం హైటెక్ సిటీలో ఉద్యోగం దొరకాల్సిన అవసరం లేదు. చేసే పని కాస్త చురుగ్గా చేస్తే చాలు, దేవుడు మనని ఏం చేస్తాడంట, ఐశ్వర్యవంతులు చేస్తాడు. నీకున్న కొద్ది ఆర్థిక ఏదైతే శాలరీ ఉంటుందో దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడండి. మనం అక్కడనే పొరపాటు చేస్తుంటాం. మనకు అప్పగింపబడిన పని, మన డ్యూటీ, అది నమ్మకంగా చేస్తే చాలు. ఇవ్వబడిన సమయంలో చురుకుదనంతో మనం చేసే ఆ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. న్యాయపరమైన ఉద్యోగం. మరలా మోసముతో కూడిన వ్యాపారాలు చేస్తే దేవుడు దాన్ని ఆశీర్వదించు. ఎంత చురుకుగా కొంతమంది చురుకుగా చేస్తారు బిజినెస్ చురుగ్గా చేయడం అంటే ఇతరులను మోసపరుస్తారు అనమాట మాటలతోనే. ఎదుటి వ్యక్తి కాస్త అనాలోచితంగా వస్తే చాలు, వాళ్ళు ఎదుట బోల్తా పడిపోయి అన్యాయంగా వారికి డబ్బులు మోసపోతా ఉంటారు. సో ఇతరులకు మోసపరిచే చురుకుదనం కాదు మనకు కావాల్సింది. మనం చేసే పనిలో మనకు చురుకుదనం ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. సో చురుకుదనంగా చేయాలి. రెండవది ఏంటంటే, నీవు చేసే ఏ పనైనా అది మనుషుల నుండి ఏదో ఆశించి నువ్వు చేయొద్దంట. మనం అందరం పని చేసి డబ్బుల కొరకే, నెల కాగానే శాలరీ రావాలి, అదే మన గురి. కానీ క్రైస్తవుని లోపల ఆ తలంపు ఉండొద్దంట. ఒకసారి చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుండి చూడండి. చదవండి. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని. చాలండి, ఇక్కడ మంచి మాట రాయబడి చూడండి 23వ వచనంలో, ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదుము గనుక. ఎవరిని వలన బహుమానం, జీతం పొందుకుంటాం? ఎవరి నుండి పొందుకుంటాం? అందరం కలిసి చెప్దాం ఒకసారి. మనం పని చేస్తే మనకు శాలరీ ఎవరి నుండి రావాలి? జనరల్ మన యజమాని నుండి వస్తుంది, అదే మనం ఆశిస్తుంటాం. కానీ ఆ వచ్చే ఆ శాలరీని కాదు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది. దేవుని వలన మనము స్వాస్థ్యమును పొందుకోవడానికి పని చేయాలి. ఎవరి దగ్గర పని చేయాలి? ఈ లోకంలో ఎవరో యజమాని దగ్గర మనం పని చేస్తూనే ఉంటాం కదా. ఆ యజమాని దగ్గర మనం పని చేస్తున్నప్పుడు ప్రతిఫలం మాత్రం ఎవరి దగ్గర నుండి ఆశించాలి? ప్రతిఫలము దేవుడి నుండి వస్తుంది అని ఆశించాలి. నువ్వు పడే కష్టానికి నీ యజమానిని గుర్తించకపోవచ్చు, నీవు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం వారు ఇవ్వకపోవచ్చు. అయినా నమ్మకంగా చేయి, అయినా చురుకుగా చేయి. ఇంత కష్టపడితే ఆయన ఇచ్చేది 10 రూపాయలే, నా మాత్రం దానికి ఎందుకు అంత కష్టపడడం అని కొంతమంది నిర్లక్ష్యం చూపిస్తారు. అలా చేయకు. ఆయన 10 రూపాయలు ఇవ్వండి, 5 రూపాయలు ఇవ్వండి. నువ్వు దేవుడిచ్చే బహుమానాన్ని పోగొట్టుకోకుండా నువ్వు కష్టపడి పని చెయ్యి. దేవునికి చేస్తున్నట్టుగా పని చేయాలంట. యజమానికి చేసే పని ఎవరికి చేస్తున్నట్టుగా భావించి చేయాలంట? దేవునికి చేస్తున్నట్టుగా చేయాలి. ఇది దేవుని పని కాబట్టి దేవుడు చూస్తున్నాడు అన్న భయంతో మనం పని చేయాలి. ఏ విషయంలో మన జీవితం లోపం లేకుండా ఉండాలంటే దేవుని భయం ఒకటి ఉండాలండి. అది ఉంటే చాలు, అన్ని ఏరియాస్లో మనం పర్ఫెక్ట్ అయిపోతాం. దేవుని భయం ఉంటే ఏ పాపం చేయం. దేవుని భయం ఉంటే పని సరిగ్గా చేస్తాం. దేవుని భయం ఉంటే దేవుని పనిని కూడా చేయాలన్న భారం మన లోపల పెరుగుతుంది. దేవుని భయం లేకనే అన్ని ఏరియాస్లో మన ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అన్ని స్థలాల్లో అన్ని విధాలుగా మనం నష్టపోతా ఉన్నాం. హల్లెలూయా. సో గమనించండి, చురుకుగా పని చేయాలి. దేవునికి మనం పని చేస్తున్నట్టుగా ఈ లోక యజమానులకు చేయాలి. బైబిల్ ఇంకొక మాట రాయబడింది, ఒకవేళ మీ యజమాని మూర్ఖుడై ఉన్నా కూడా వానికి లోబడి వానికి పని. మా సార్ చెడ్డోడండి, అందుకొరకే సరిగా పని చేయమేము. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేబర్స్, వారు కాంట్రాక్టర్ కాస్త కుయుక్తిపరుడు అనుకోండి, కాస్త మోసగాడు, పని చేయించుకుంటాడు కానీ డబ్బులు ఇవ్వడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆ పని వాళ్ళు ఏం చేస్తుంటారంటే మెటీరియల్ అంతా పాడు చేస్తూ ఉంటారు. మీకు తెలియదు సార్, ఒక ఆయన నన్ను అడిగాను నేను, ఒక లేబర్ని, ఎందుకయ్యా వేస్ట్గా వస్తువులన్నీ పాడు చేస్తున్నావు ఏంటంటే, మీకు తెలియదు సార్, మా కాంట్రాక్టర్ చాలా మూర్ఖుడు, ఆయనకి ఇట్లనే ఇదే తగిన శాస్తి చేస్తా ఉన్నారు, మెటీరియల్ అంతా పాడు చేసుకుంటా. చూడండి అయ్యా, దేవుని నుండి బహుమానం పొందుకుంటా. నీ మూర్ఖుడైన యజమాని కొరకు కాదు నువ్వు ఈ పని చేసేది. ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని కొరకు. నీకున్న తలాంతుని దేవుని కొరకు నమ్మకంగా వాడితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు ఎవరి దగ్గరైనా పని చేస్తున్నా మీ కాంట్రాక్టర్ మిమ్మల్ని చూసి సంతోషించాలి. ఇక మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చి ఈ వ్యక్తి నాకు ఉండాలి, ఈ వ్యక్తి నా దగ్గర పని చేయాలి అని కోరుకునేటట్టు మనం పని చేద్దాం. హల్లెలూయా.
ఇంకొకటి మనుషులు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఒకలాగా, చూసేటప్పుడు ఒకలాగా, వాళ్ళు వెళ్ళిపోగానే మరొకలాగా. ఈ రకమైన పనులు కూడా మన జీవితంలో చేయకూడదు. ఇంకొకటి ప్రసంగి గ్రంథంలో ఈ మాట రాయబడి ఉంది 9వ అధ్యాయం 10వ వచనంలో, చేయుటకు మీ చేతికి ఏదైనా పని వస్తే శక్తి లోపము లేకుండా చేయండి. హల్లెలూయా. సో పని చేస్తున్నాం మనందరం, ఎవరం ఇక్కడ సోమర్లంగా లేము, అందరం పని చేస్తున్నాం. కానీ పనుల లోపాలు ఉన్నాయి కాబట్టి మనం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. అది నేను ఈరోజు చెప్పే సందేశం. హల్లెలూయా. ఒకవేళ ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు పని చేయని వారు కూడా ఎవరు ఉన్నట్లయితే వారు ఈరోజు నేర్చుకోండి, కష్టపడి పని చేయడం నేర్చుకోండి. సరే, పని చేసే విధానం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. చురుకుగా చేయాలి, దేవునికి చేస్తున్నట్టుగా చేయాలి. బహుమానం ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా దేవుని దగ్గర నుండే. ఏ పని చేసినా ఏదో కొద్దో లాభం అయితే వస్తుంది, కానీ పని చేయకుండా ఉంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం. కొన్ని సందర్భాల్లో చూస్తున్నాను, అంటే ఇవన్నీ సూర్యాపేట అక్కడనే ఎక్కువ అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. నీకు 150 రూపాయలు ఇస్తాను పని చేయంటే, లేదు నాకు 200 కావాలి, 200 ఇస్తేనే చేస్తా, లేకపోతే చేయను అని చెప్పేసాడు. సరే, ఏ పని చేస్తలేవు కదా, ఖాళీగానే ఉన్నావు కదా, చేయొచ్చు కదా, 4 పైసలు దొరుకుతాయి, నేను చేయను, 200 ఇస్తేనే చేస్తా. సరే అని చెప్పేసి ఆయన వదిలేసి ఇంకొక ఆయన 100 రూపాయలకి వచ్చాడు, నేను చేస్తా సార్ అని. ఆయనకు అవసరం అవుతుంది కాబట్టి వచ్చాడు, పని చేస్తున్నాడు. ఆయన అక్కడి నుండి గుల్లుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రోజంతా ఏం పని చేయలేదు, 50 రూపాయలు తక్కువ చేయాలి నేను పని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ రోజంతా డబ్బులు లేకుండా ఉన్నాడు. సాయంత్రం కాగానే ఇంకొకరికి చేయి చాపాల్సి వచ్చింది. సాయంత్రం బియ్యం లేదు సార్, ఒక 50 రూపాయలు ఇవ్వండి. ఆ పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే, తను ఆ ఖాళీ సమయంలో 150 రూపాయలు మన మీదనే మనసు ఉంచాడు. అది 150 కదా అని అనుకున్నాడే గాని, ఈ పని చేయటం వలన దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఈ రోజు నేను వృధా చేయకుండా కష్టపడి పని చేశానని దేవుని అకౌంట్లో రాసుకుంటాడు. నేను ఈ రోజు సమయాన్ని వృధా చేయలేదు, నా కుటుంబ బాధ్యతని నమ్మకంగా నిర్వహించానని దేవుడు రాసుకుంటాడు కదా. ఆ ఆలోచన లేకుండా ఆ రోజు కూలిపోగొట్టుకున్నాడు, ఇతరులకు చేయి చాపాల్సి వచ్చింది. ఆ పరిస్థితి సంఘంలో ఎవరు కూడా రావద్దు. ఎందుకో నా హృదయంలో కూడా ఒక భారం కలిగింది ఏంటంటే, దేవుని యొక్క సంఘముగా ఉన్న మనమందరము కూడా ఏ కుటుంబంలో కూడా అప్పు అన్న మాట లేకుండా చూడాలన్న ఆశ. హల్లెలూయా. అలా ఉండాలంటే ఇవన్నీ పునాదులు వేసుకుంటూ వస్తున్నాను, విశ్వాసంతో చెప్తున్నాను. ఈ మందిరంలో కూర్చున్న ఏ వ్యక్తి 2010 లోపు ఎవరు ₹1 అప్పు ఇతరులకు ఉండరు. ఎందుకు ఉండరు అంటే, నేనేదో తీసుకొచ్చి మీకు అందరికి పంచి పెడతానంగా, మీకు ఫార్ములాలు చెప్తాను అంతే, పద్ధతులు చెప్తాను, వాటిని పాటిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ మీరు మాత్రం ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుని వాక్యంలో నుండి ఏది మీకు హెచ్చరింపబడినా 100% చేయండి. చేసిన తర్వాత నాకు ఇంకా జరగలేదంటే, ఇంకా మా పట్లనే ఉంది అన్నవారు నీకు రండి, అప్పుడు నేను తీరుస్తాను, నా దగ్గర ఉన్నాయి అమ్మి మీకు తీరుస్తాను. దానికి మీకు దేవుని సన్నిధిలోనే మీకు వాదన ఇస్తూ ఏమంటారు, ఓకే, అగ్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, హల్లెలూయా. ఏంటి అగ్రిమెంట్? దేవుని వాక్యంలో నుండి మీకు కొన్ని హెచ్చరికలు ఇస్తాను, దాన్ని 100% మీరు పాటించండి. పాటించిన తర్వాత కూడా మీకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు పోలేదు, ఇంకా అప్పులలోనే ఉన్నాము అని అనుకుంటే, నాది అంటూ ఏదైతే పేరు మీద నా వస్తువు ఉందో దాన్ని అమ్మి మరీ మీకు మీ అప్పును తీర్చే ప్రయత్నం నేను చేస్తాను. ఇది దేవుని సన్నిధిలో నిలబడి నేను చేస్తున్నాను ఈ వాగ్దానం. హల్లెలూయా. ఎందుకు అంత ధైర్యంగా చెప్తున్నాను అంటే, నా వస్తువులను పోగొట్టుకోవాలని కాదు. దేవుడేమి అన్యాయస్తుడు కాదు. నా ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని గైకొనిన ఎడల మీరు అప్పు ఇచ్చెదరు గాని అప్పు, హల్లెలూయా, అందరం కలిసి మాట అందాం. నా ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని వాటిని గైకొనిన ఎడల మీరు అనేక జనములకు అప్పు ఇచ్చెదరు గాని అప్పు పుచ్చుకొనరు. దేవుని మాట మీద అంత గట్టి నమ్మకం ఉంది కాబట్టి నేను వాగ్దానం చేశాను, లేకపోతే నా బండి అన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. ఇంత మునుపు మనం చదువుకున్న దశలోనిక పత్రికలో కూడా పౌలు ఇదే మాట అంటాడు, మీరు ఏమీయూ కొదువ లేకుండా ఉండుటకు మీరు పరుల జోలికి వెళ్ళక మీ సొంత చేతులతో పని చేయండి. అదే కదా మనం చదువుకుంది దశలోనిక పత్రికలో. మీరు ఏ విషయంలోనూ కొదువ లేని, కొరత అనేది మీకు లేకుండా ఉండాలంటే, మనకేం కోట్లు బ్యాంకులో కూడబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఇతరులకు చేయి చాపే పరిస్థితి రాకుండా మనం బ్రతికేయడానికి దేవుడు కృపనిస్తున్నాడు. హల్లెలూయా. ఆ కృప ఏంటంటే, నీకు ఇవ్వబడిన పనిని నీవు యథార్థంగా శక్తి లోపం లేకుండా చేయి. ఆ పని ఎంత పెద్దది ఎంత చిన్నదాని కాకుండా, ఎన్ని డబ్బులు వస్తున్నాయి, ఎన్ని కోట్లు వస్తున్నాయి, యజమాని మంచోడా చెడ్డోడా, ఇవేవి ఆలోచించకు. నీకు అప్పగించిన పని శక్తి లోపం లేకుండా నువ్వు చేయగలిగిన పనిని నువ్వు చేయగలిగి కూడా, అవకాశం ఉండి కూడా దాని శక్తి లోపం అంటే ఏంటో చెప్తున్నారు వినండి. ఉదాహరణకు ఇప్పుడు ఈ ఇల్లు ఒక మేస్త్రి కాంట్రాక్ట్ తీసుకున్నాడు కట్టడానికి అనుకున్న
లాభం రావట్లేదు, లాస్లో పడిపోతుంది అనగానే ఏం చేస్తారంటే ఆలోచన మారిపోతుంది. అప్పటిదాకా బాగానే కడతారు సగం దాకా, ఇక డబ్బులు సరిగా మిగిలేటట్లు లేవు అని అనుకునే కానీ ఏం చేస్తారు, లేబర్స్ చెప్తారు ఎట్లా ఒకట్లా తొందరగా కానీ చేసాను పని. ఒక క్రమము పద్ధతి ఏది లేకుండా త్వరగా ముగించేస్తారు. వాళ్ళకి ఆ తలంతు ఉంది బాగా కట్టుకోవడానికి, మంచిగా కట్టడానికి, దృఢంగా కట్టడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆ తలంతులు ఉన్నాయి. కానీ అక్కడ వారు పని చేసేటప్పుడు మాత్రం శక్తి లోపం చూపిస్తున్నారు. ఏదో త్వరగా పని కానీ చేసేయి అన్నట్టుగా. సిమెంట్ ఇప్పుడు ఒక బస్తా 3 గంపలు ఇసుకపోయాలంటే 6 గంపలు ఇసుకపోసి అట్లా ఏదో ఒక కల్తీ చేసి శక్తి లోపము అక్కడ కనపరుస్తూ ఉంటారు. వారు చేసే పనిలో లోపం చూపిస్తుంటారు. నేను పెయింటింగ్ చేసేటప్పుడు కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు, పెయింటింగ్ స్నేహితులు, వాళ్ళలో చాలా లక్షణాలు చూశాను ఇట్లాంటి. ఒక ఆయన మంచి కళాకారుడు ఉన్నాడు ఇక్కడ గుట్టలను, ఆయన వేసినట్టుగా మరి పెయింటింగ్స్ ఎవరు వేయలేరు. ఆయనకు ఒక చెడ్డ అలవాటు ఉంది, డబ్బులు ఎంత ఇస్తారో పని అంత కనబడుతుంది అంటారు. 600 బోర్డు చెప్పాడు అనుకోండి ఒక బోర్డు వేయడానికి, సార్ నేను 300 ఇస్తాను ఎవరైనా అంటారు. సరే 300 ఇయ్యని చెప్తాను, 300 తగిన పని చేసిపోడు. ఏందయ్యా ఇట్లా చేసినావు అంటే ఎంత పిండికి అంత రొట్టె అంటారు. సరే ఇది మనుషుల దృష్టికి చాలా తెలివైన పనిలాగానే ఉంది కదా, అంతే కదా సార్, ఆయన ఎంత డబ్బులు ఇస్తున్నాడో అంతే పని చేసి పెడుతున్నాం. కరెక్ట్, మనుషుల దృష్టికి అది చాలా తెలివైన పనే. కానీ ఒక్కసారి దేవుని దృష్టిలో ఆలోచించండి, ఆ వ్యక్తి ఆ ఒక్క చిన్న పొరపాటు ద్వారా ఏం జరుగుతుందో తెలుసా. కానీ నా జీవితంలో ఎప్పుడు నేను ఆ పొరపాటు చేయలేదు. జస్ట్ పెయింట్ ఖర్చులు తీసుకొని కూడా నాకున్న తలంతనంతటిని ఉపయోగించి నేను పని చేసేవాడిని. దానివల్ల కలిగే లాభం ఏంటో నేను అనుభవించాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఏదో డబ్బులు తక్కువ వస్తున్నాయి కదా అని పని సరిగా చేయకుండా మానకండి. యజమాని చెడ్డోడు కదా అని పని సరిగా చేయకుండా మానకండి. దాని లోపాలన్నిటి మనం ఈరోజు నేర్చుకుని సరిదిద్దుకుందాం. నేను పెయింటింగ్ చేసేటప్పుడు ఇదే నేను నేర్చుకున్నాను ఏంటంటే, తక్కువ డబ్బులు వచ్చినా నాకు అప్పగింపబడిన పని నాకున్న టాలెంట్ అంతటిని ఉపయోగించుకొని ఆ బోర్డుని చూపిస్తాను అని చూపించాను. తక్కువ అసలు వాళ్ళ పెయింట్ ఖర్చులు మాత్రమే తీసుకొని పని చేశాను. వాళ్ళ దగ్గర ₹1 నాకు మిగలలేదు. అందరు పెయింటర్లు వచ్చి తిట్టారు, ఏం నీకు ₹1 మిగలలేదు, మళ్ళీ ఇంత పెద్ద డిజైన్ చేస్తావు, ఎందుకు చేస్తావు, ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నావు అని అందరు వచ్చి తిట్టడం ప్రారంభం. సరే నాకు హృదయంలో ఆశ ఉంది, నా పెయింటింగ్ నేర్చుకోవాలంది, నా తలంతరంతా చూపించుకోవాలనుంది. సరే చేశాను, ₹1 మిగలకుండా వెళ్ళిపోయాను. కానీ ఆ ఒక్క బోర్డుని చూసి దాదాపు 10 మంది ఆర్డర్ వచ్చాయి. హల్లెలూయా, 10 మంది ఇదే డిజైన్ మాకు కావాలి సార్, ఇదే డిజైన్ తో మాకు కూడా బోర్డు రాయను. ఆ బోర్డు చూసిన వాళ్ళు ఎంతో మంది మాకు కూడా ఈ పని చేసి పెట్టాను, సేమ్ అదే డిజైన్ రావాలని. ఆ రోజు నేను రూపాయల కొరకు చూసుకొని సరిగా రాయలేదు అనుకోండి, ఇంకొక వ్యక్తి వచ్చి బోర్డు చూసారు, ఈ బోర్డు ఎవరో సరిగా రాయలేదు సార్, ఈయన మాత్రం వద్దు, నాకు ఈ పెయింటర్ మాత్రం వద్దు, నాకు మంచి టాలెంట్ ఉంది సార్, మీకు మంచి బోర్డు వేస్తాను, ఆయన పైసలు సరిగా ఇవ్వలేదు కాబట్టి నేను వేయలేదంటే, అమ్మ వద్దు నాయన, నీ పనితనం నాకు నచ్చలేదంట. ఆ ఒక్క సమయంలో ఒక్క వ్యక్తిని బట్టి నువ్వు నీకున్న తలాంతుని సరిగా ఉపయోగించుకోకపోతే, శక్తి లోపమును అక్కడ చూపిస్తే నీ ఫ్యూచర్ అంతా దాన్ని బట్టి నష్టపోతుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. సో చురుకుగా పని చేయండి, నమ్మకంగా పని చేయండి, యజమాని ఉన్నా లేకపోయినా చేయండి, యజమాని మూర్ఖుడైనా అప్పగింపబడిన నమ్మకంగా చేయండి, దేవునికి చేస్తున్నట్టుగా చేయండి. డబ్బులు ఏదో తక్కువ పడుతున్నాయి, ఒక ₹10 తక్కువ పడ్డా పర్వాలేదు, ఆ రోజు ఖాళీగా ఉండడం కంటే ఆ పని చేసి పెట్టడం మంచిది. లేదా మీకు ఈడ 200 వస్తున్నాయి, ఇంకో దగ్గర అదే పనికి 300 వస్తున్నాయంటే ఆ పని చేసిన నష్టమేం లేదు, 300 పనికి వెళ్ళిన నష్టం లేదు, ఆ సమయంలో 200 పనిని పోగొట్టుకున్న నష్టమేమీ లేదు. కానీ ఆ రోజు ఖాళీగా ఉండి తక్కువ శాలరీ వస్తుంది అని చెప్పి మానేయడం కంటే ఆ పని చేయడం మంచిది. హల్లెలూయా. ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పని చేస్తే ₹10 నీకు దొరుకుతాయి. ఆ పద్ధతిని మనం నేర్చుకుంటే మీలో ఎవరికి ఏమి కొదువ ఉండదు. ఈ సంవత్సరం అంతా బాగా కష్టపడిన ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ ఇయర్ ఇంకో గొప్ప కార్యం మనం చేయాల్సింది ఉంది. ఎంతగా మీరు కూర్చుకోవాలంటే అంత కూర్చుకోండి. ఇప్పుడే బ్యాంక్లో వచ్చే సంవత్సరము మన గురి ఏంటి? సంఘంలో చెప్పరేంటి? ఎవరు మాట్లాడట్లేదు. 2010 డిసెంబర్ లోపు సంఘంలో అప్పులు ఉన్న వారు ఎవరు ఉండదంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం ఇప్పుడు సంపాదించండి, నెక్స్ట్ ఇయర్ అంతా పంచి పెట్టాలి. హల్లెలూయా. అట్లాంటి లక్షణాలు ఉంటేనే మరి దేవుని బిడ్డలు. మరి కష్టపడి పని చేయండి, సంపాదించండి అట్లా అని చెప్పి ధనాపేక్షతో ఇక దేవుని మందిరాన్ని కూడా వదిలిపెట్టేసి ఆదివారం కూడా కష్టపడతానికి వెళ్ళాం సార్, డ్యూటీకి వెళ్ళాం సార్ అని చెప్పకండి. టైంని బ్యాలెన్స్ గా చేయండి. పని చేయాల్సిన సమయం ఉంది, దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయం ఉంది, కుటుంబానికి ఇవ్వవలసిన సమయం ఉంది, భోజనానికి ఇవ్వవలసిన సమయం ఉంది, పడుకోవడానికి ఇవ్వవలసిన సమయం ఉంది. దేని సమయాన్ని దానికి బ్యాలెన్స్ చేయడానికి దేవుడు మనకు కాస్త ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ అనేది మనకి ఇచ్చాడు. దాన్ని ఉపయోగిస్తూ మనం పని చేసుకుందాం. హల్లెలూయా. పౌలు ఈ మాటని స్పష్టంగా చెప్తున్నాడు. ఒకవేళ ఎవరైనా పని చేయకపోతే భోజనం చేయకూడదని ఆజ్ఞాపించాడు. అది మాత్రమే కాదు, పని చేయకుండా ఇలాంటి క్రమము చూపించట్లేదు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని మీ నుండి వెలివేయండి అని అన్నాడు పౌలు.
పని చేయకుండా ఎవరైతే ఉన్నారో వారు క్రమము లేకుండా జీవిస్తున్నారని పౌలు చెప్తున్నారు. చూడండి 2వ దశలోనికీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి చూడండి. చాలండి 6వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి మీరు తొలగిపోవలను అని అన్నాడు. అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరు నుండి మీరు తొలగిపోవాలి, అతనితో సహవాసం చేయొద్దు అని అన్నాడు. ఇంతకు పౌలు ఆలోచనలో అక్రమము అంటే ఏంది? ఏ విషయంలో అక్కడున్న సహోదరులు క్రమాన్ని తప్పుతున్నారంట? కష్టపడి పని చేసే విషయంలో, కష్టపడి పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడడం. ఆ సందర్భాన్ని గురించి పౌలు చెప్తున్నాడు. అలాంటి అక్రమం ఎవరి లోపడైతే ఉందో వారిని విడిచి మీరు దూరం వెళ్ళిపోండి, వారిని వెలివేయండి అన్న అర్థం ఇస్తుంది అన్నమాట. సో పౌలు ఈ విషయంలో అంత స్ట్రిక్ట్ గా చెప్తున్నప్పుడు సంఘములో ఈ క్రమము చాలా అవసరం అని మనం గుర్తించాలి. హల్లెలూయా. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ మాకు తెలుసు సార్, మేమన్నీ చేస్తున్నాం అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మాకు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నిజమే, ఈ సంగతులు తెస్సలోనిక సంఘానికి తెలియదు అనుకుంటున్నారా? కష్టపడి పని చేయాలి లేకపోతే భోజనం దొరకదని. పౌలు ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి, 7వ వచనం. ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియను. ఏం తెలుసు అంటే వీళ్ళకి పౌలు ఎలాగూ నడిచాడో అలాగూ నడుచుకోవాలని వీళ్ళకి తెలుసా తెలియదా? అందరు కలిసి గట్టిగా చెప్పండి, తెలుసా తెలియదా? ఏం తెలుసు? పౌలు ఎలా నడిచాడో మేము కూడా అలాగే నడవాలి. పౌలు ఎలా నడిచాడు? తను రాత్రి పగలు కష్టపడి తన కష్టార్జితమైన ఆహారం తినుకుంటూ సేవ చేశాడు. పౌలు కష్టపడి చూపించాడు, చెమటోడ్చి చూపించాడు. ఇగో నేను సోమరితనంగా లేను, నేను కష్టపడి పని చేశాను అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఏం నేర్చుకున్నారు? అవునయ్యా, మేము మీలాగానే నడవాలని మాకు మేము తెలుసుకున్నాం అన్నారు. తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని క్రియారూపకంగా చేయట్లేదు కనుక పౌలు మళ్ళా చెప్పాల్సి వచ్చింది. వాటిని మనకి ఇవేవి తెలియక చేయకపోవడం కాదు, ఇవన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యంతో చేయకపోవడం వలన దరిద్రాన్ని అనుభవిస్తున్నాం. పౌలు ఇవన్నీ వారికి తెలిసినా వారికి రాస్తున్నాడు. మీరు నా వలన విన్నారు, నేను ఎలా జీవిస్తున్నానో అలా జీవించాలని మీరు తెలుసుకున్నారు, కానీ జీవించట్లేదు కాబట్టి మీకు ఇగో ఈ హెచ్చరికలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ రోజు కూడా ఇవన్నీ మీకు తెలియదని నేను చెప్పట్లేదు, కానీ తెలిసి కూడా వాటిని ఆచరించట్లేదు గనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు అప్పగింపబడిన పని శక్తిలోపం లేకుండా, పక్షపాతము కూడా లేకుండా చేయాలి. మా ఇంట్లో ఒక పని మనిషి ఉంటుంది. ఆమెను గురించి ఒక కంప్లైంట్ వచ్చింది ఏంటంటే, ఇంకొకరి ఇంట్లో చేస్తుంది, ఇంకో సహోదరి ఇంట్లో చేస్తుందంట. వాళ్ళ ఇంట్లో పని చక్కగా చేయదంట. వస్తువులు కానీ అవన్నీ ఎక్కువ పరిపూర్ణంగా శుభ్రంగా పరచదంట. మా ఇంట్లో మాత్రం నీట్గా చేస్తుంది ఆమె పని. ఆ సహోదరు ఒక రోజు మా ఇంటికి వచ్చి చూసింది, మీ ఇంట్లో ఇంత బాగా చేస్తుంది, మా ఇంట్లోనేమో సరిగా పని చేయట్లేదు, మా ఇంట్లో నుండి ఆమెను పని తీసేయాలనుకుంటున్నాం. పని చేయగలిగిన సామర్థ్యం ఉన్నది కానీ అక్కడ సరిగా చేయట్లేదు, ఇక్కడ సరిగా చేస్తుంది. ఎందుకు అని అంటే మరి ఆమెకి ఏం ఆలోచన ఉందో, అక్కడ వాళ్ళు చెడ్డోళ్ళు ఇక్కడ వాళ్ళు మంచోళ్ళు అనుకుంటుందో తెలియదు. కానీ దేవుని బిడ్డలలో మాత్రం అలాంటి లక్షణాలు ఉండదు. మన ఈ లోక సంబంధమైన యజమాన్ని బట్టి కాదు మన పని ఆధారపడవలసింది, ఈ లోక సహాయం డబ్బుని బట్టి కాదు మన పని ఆధారపడాల్సింది. మనం ప్రతి పని దేవుని మహిమపరచడానికని చేస్తున్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు దాకా ఈ లోక సంబంధమైన ఈ పనులను గురించి నేను చెప్పాను. మరొక పని కూడా మనం చేయాల్సింది, దేవుని పనిలో కూడా మనం అందరము నిమగ్నమై ఉండాలి. ఈ లోకంలో ఇవన్నీ పనులు చేస్తున్నాం, మంచిదే, కానీ ఈ పనులతో సహా దివారాత్రములు దేవుని పనిలో కూడా మనం పాలు పొందవలసిన అవసరత ఉంది. తిమోతికి పౌలు ఈ హెచ్చరిక ఇస్తాడు. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం నుండి చూడండి. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, సమయమందును అసమయమందును, అన్ని సమయాలలో అన్నమాట. అవకాశాలు అంటే సమయం అనుకూలించకపోయినా కూడా నీవు దేవుని పని చేయడానికి ఇంకా ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉండాలి. ఇదే మాటను మళ్ళా హెచ్చరిస్తున్నాడు. 5వ వచనం చూడండి. అయితే నీవు అన్ని విషయంలోనూ మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఏమేం చేస్తే సంపూర్ణమవుతుంది పరిచర్య? శ్రమపడుము,
సువార్త ప్రకటించు. ఈ 2 పనులు ప్రతి విశ్వాస చేయాలి. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడి పని చేయాలి. రెండవది సువార్త పని కూడా చేయాలి. నీ పనిలోనే నువ్వు దేవుని పని కూడా చేయొచ్చు. అక్కడున్న వారికి క్రీస్తు యొక్క ప్రేమని ప్రకటించవచ్చు. హల్లెలూయా. సో ఈ పద్ధతిని మనం నేర్చుకుందాం. తప్పకుండా చురుగ్గా శ్రద్ధ కలిగి పనిచేయువాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. మనకు ఈ సంవత్సరంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నింటిని కూడా దేవుడు మనం విడిపించాలంటే దేవుడు మనకి చేతికిచ్చిన ప్రతి పనిని నమ్మకంగా చేద్దాం. దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ఇంకొక చిన్న హెచ్చరిక, మరి ఇది నా హృదయంలో ఉన్న ఆలోచన మీకు వ్యక్తపరుస్తున్నాను. దేవుడు ఒక సమయాన్ని పని చేయడానికి ఉపయోగించాడు, కొంత సమయాన్ని విశ్రాంతి తీసుకోవడానికి ఉపయోగించాడు. దీన్ని మనము ఉల్టా చేయొద్దు. పని చేయమన్న సమయంలోనే విశ్రాంతి తీసుకుంటాము, విశ్రాంతి తీసుకోమన్న సమయంలోనేమో ఇది రాంగ్ మెథడ్ అన్నమాట. కానీ సాతాను ఇదే మెథడ్ని ఎన్నుకుంటున్నాడు. హైటెక్ సిటీ అటువైపు ఎంప్లాయీస్ని చూస్తే పగలంతా వాళ్ళు పడుకోవాలి, రాత్రి పని చేయాలి. ఇది దేవుడు నియమించిన ప్లాన్ కాదు. అది అందుకొరకే 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళు చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలకు గురవుతారు. వారికి డైజెషన్ సరిగ్గా కాదు, భోజనం సరైన సమయాలలో వారు తీసుకోరు కాబట్టి వారికి జీర్ణించుకోలేరు. హెల్త్ పరంగా ఎన్నో విధాలుగా అనారోగ్యతలకు గురవుతున్నారు. అది దేవుని ప్రణాళికలోని భాగంగా. దినమంతా వేస్ట్ చేసి రాత్రి పని చేయడం దేవుని ప్లాన్లో లేనే లేదు. అట్లాంటి పొరపాట్లు ఇక్కడ ఎవరైనా చేస్తే దయచేసి అది మానుకోండి. దేవుడిచ్చిన వెలుగుండగానే పని చేసుకోండి, రాత్రి కాగానే విశ్రాంతి తీసుకోండి. ఒకవేళ దినమంతా కష్టపడి కూడా ఆ పని అయిపోకుండా ఒకవేళ త్వరగా ముగించాలనుకుంటే అప్పుడు మీరు రాత్రి కష్టపడ్డా నష్టమేం లేదు. పగలంతా వేస్ట్ చేసి రాత్రి పని పెట్టుకోవడం మాత్రం తప్పు. హల్లెలూయా. ఎందుకు అన్నట్టు రాత్రి సమయము ఒకవేళ శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోతే నెక్స్ట్ డే నువ్వు పగలు చేసే పనిలో జాప్యం ఉంటుంది, దాంట్లో లోపం కనబడుతుంది. ఈ రోజు నేను రాత్రి సరిగా నిద్రపోలేదు అనుకోండి, రాత్రి అంతా పని చేశాను, రేపు డే టైం నేను చేయాల్సిన పనంతట్లో కూడా లేజినెస్ వచ్చేస్తుంది. శరీరం సహకరించడానికి ఆ రోజు నేను నా పని నమ్మకంగా చేయలేను. క్లాస్ రూమ్లో ఒకవేళ చదువుకునే పిల్లలు క్లాస్ రూమ్లో కూర్చున్నా నిద్ర వచ్చేస్తుంది. డే టైంలో వారికి చదువుకోవడానికి ఎంతో సమయం ఉంటుంది. అది మానేసి ఎగ్జామ్స్ టైంలో డే అండ్ నైట్ రాత్రంతా కూడా దీపం పెట్టుకొని మరి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఇచ్చిన సమయాన్ని జ్ఞానంతో ఖర్చు పెట్టండి. ఎగ్జామ్స్ టైంలో హాయిగా పడుకొని పొద్దున్నే ఫ్రెష్గా లేసి ఎగ్జామ్కి వెళ్ళినా మంచి ర్యాంక్స్తో మీరు పాస్ కాగలుగుతారు. హల్లెలూయా. సో దేవుడిచ్చిన టైంలో దేవుడిచ్చిన పనిని దేవుని మహిమ కొరకు బహుమానం దేవుని ఆశించి చురుకుగా పని చేద్దాం. మనలో ఎవరు కూడా కొరత లేకుండా జీవిద్దాం. ఐశ్వర్యవంతులముగా ఉండి ఇతరులకు సహాయపడే స్థాయికి మనము ఎదుగుదాం. ఏదో బ్యాంకులలో కూడబెట్టుకొని లోకంలో ధనికులం అయిపోవాలని కాదు, ఇతరులకు చేయి చాపకుండా ఇతరులకు ఇవ్వగలిగిన స్థాయికి సంఘం రావాలని ఆశతో దేవుడి సందేశాన్ని మనకు అప్పగించాడు. దేవుడి మాటలు దీవించిన అందరం కూడా తల వంచి కళ్ళు మూసుకుందాం. ఒకవేళ ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఈ లోపాలు కనబడుతున్నట్లయితే దయచేసి ఎవరికి వారే సరిదిద్దుకోవాలని కోరుచున్నాను. స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, పని విషయంలో సోమరితనం మన జీవితంలో ఉన్నట్లయితే పగలంతా కూడా దేవుని పని, మన గృహంలో ఉన్న పనులు ఇవన్నిటిని నిర్లక్ష్యం చేస్తూ కాలక్షేపణ చేసే అలవాట్లు మనలో ఎవరికైనా ఉన్నట్లయితే వెంటనే వాటిని సరిదిద్దుకుందాం. దేవుని ప్రణాళిక అది కాదు, దేవుని చిత్తం అది కాదు. దయచేసి ఆ లోపమును ఈరోజు ఒప్పుకొని సరిదిద్దుకొని, దేవా నీవు నాకు అప్పగించే ప్రతి పని శక్తి లోపం లేకుండా చేయటం నాకు నేర్పించు, చురుకుగా చేయటం నాకు నేర్పించు. నిజమే, నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కారణం నేను సరిగా పని చేయకపోవడమే. నా యజమానిని బట్టి అతడు మూర్ఖుడని భావించి నేను పనిని నిర్లక్ష్యం చేశాను, లేక ఎవరు చూడట్లేదు కదా అని నా పనిని నేను నిర్లక్ష్యం చేశాను. నన్ను క్షమించయ్యాని. దయచేసి మనందరిలో ఈ లోపాలు ఉన్నాయి. ప్రతి నెల కూడా మనం ఇది పరీక్షించుకోవాలి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నానంటే ఒకవేళ ఇదేమైనా అవకాశం అయి ఉన్నదా, ఒకవేళ నా జీవితంలో ఈ పొరపాటు ఏమైనా జరిగిందా అని దాని గురించి ఆలోచిస్తే ఆ లోపం మనకు తెలుస్తుంది. సరిదిద్దుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా చూడగలుగుతాం. తమ తప్పులను ఒప్పుకొని దిద్దుకొని వాడు ధన్యుడని లేఖనం సెలవిస్తుంది. తమ అతిక్రమముల విషయమై ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. ఈ రోజే దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా కూడా చూడాలనుకుంటే దేవుని కొరకు నమ్మకంగా పనిచేయి. సోమరితనమునకు ఏమాత్రం చోటునివ్వకుండా జ్ఞానముతో సమయాన్ని ఖర్చు పెట్టడం నేర్చుకుందాం. నూతన సంవత్సరాన్ని దేవుడు మళ్ళా మనకిచ్చాడు. 10 రోజులు గడవగానే ఇది పాత సంవత్సరాలకు మారిపోయింది. తిరిగి అవే పాత లైఫ్ స్టైల్ అయిపోయింది మనకి. గడిచిన సంవత్సరంలో అవే లోపాలు ఇంకా ఇప్పుడు కనబడుతూనే ఉన్నాయి. వాటిని ఈరోజు సరిదిద్దుకుందాం, ఆ లోపమును సరిదిద్దుకుందాం.
దేవా నన్ను క్షమించు అని దేవుని సందు క్షమాపణ కోరుకొని మనం అందరము పౌలు వల్లే నడుచుకోవాలని పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. మనకందరికి కూడా తెలుసు పౌలు వల్లే నడవాలని, అయినా నడవట్లేదు. పౌలు ఎంతో స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని స్వార్థ ఒకవైపు బలంగా ప్రకటిస్తూ దివారాత్రములు విరామము లేకుండా ఆర్థికంగా తన్ను తాను సపోర్ట్ చేసుకుంటూ ఎవరికి చేయి చాపకుండా తాను బ్రతికాడు. అంత నమ్మకంగా మనకు మాదిరిని చూపించిన ఆ పౌలును అనుసరించి మనం కూడా జీవితం, ఆ అడుగు జాడలో మనం కూడా నడిస్తే అతనికి ఇవ్వబడిన నీతి కిరీటం మనం కూడా పాలి భాగస్థులం కాగలుగుతాం. దేవుని అడుగుదాం, దేవా ఈ సమాజానికి ఒక మంచి మాదిరిని చూపించే సమాజంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఇవే లోపములు కనబడుతున్నాయి. పని విషయంలో ఎవరూ శ్రద్ధ చూపించట్లేదు. ప్రతి పనిలో మోసము, ప్రతి పనిలో నిర్లక్ష్యము, సోమరితనము ఈ లోకంలో ఉన్న మానవులు చూపిస్తున్నారు. కానీ నీ బిడ్డలముగా మాలో ఆ లక్షణాలు ఉండద్దని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. మనమున్న ప్రతి స్థలంలో దేవునికి మహిమ కలగాలి. మనం చేసే పని దేవుని ఆరాధించేటట్టుగా ఉండాలి. అదే ఆరాధనగా దేవుడు దాన్ని బట్టి ఆనందిస్తూ ఉండాలి. అటు భాగ్యం నాకు దయచేయం నాయన. ఏదో ఆదివారం వచ్చి 2 పాటలు పాడి దేవుని ఆరాధించడం ఒక్కటే చాలదు. నీ ప్రతి నడవడిక ద్వారా దేవుడు మహిమపరచాలి. మీరు చేయు ప్రతి పని ఆయన నామమున చేయుడి అనగా ఆయన స్వభావమును ధరించుకొని చేయుడి అని అర్థం. క్రీస్తు యొక్క స్వభావం అనగా ఆయన యొక్క నమ్మకత్వం, ఆయన యథార్థత, ప్రేమ, ఇవన్నీ దాంట్లో క్రోడీకరించి వాటన్నిటిని కూడా జతపరిచి ఈ లోకం మనం పనిచేద్దాం. తప్పకుండా ఈ వారం దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభువా. ఈ దినం నీవిచ్చిన ఈ సందేశం కొరకై నీకు వందనాలు. ఆ దినము దశలోనిక సంఘం వారు పౌలు చేసిన బోధను, పౌలు జీవించిన విధానం అనుసరించి జీవించాలని తెలుసుకొనినప్పటికీ అలా జీవించలేకపోయారు. అందుకొరకే వారిని మరలా హెచ్చరించవలసి వచ్చింది ప్రభువా. ఈరోజు మా జీవితంలో కూడా ఇవన్నీ తెలిసినా మేము ఆచరించడంలో లోపం చూపిస్తున్నాం. ఆ లోపమును సవరించిన ఆయన ఈ దినం విన్న మాటలను బట్టి మా జీవితాన్ని మార్చుకొని నూతన ఆశీర్వాద మేలు మా జీవితంలో అనుభవించడానికి కృప దయచేయండి. ఈ సంఘంలోనే ఏ ఒక్క వ్యక్తి కూడా నాయన ఇతరులు ఎదుట చేయి జాపే పరిస్థితి రావద్దు నాయన. ఈ సంఘంలోనే ఏ ఒక్క వ్యక్తి కొరతలో జీవించకూడదు నాయన. సర్వ సమృద్ధిలో జీవించాలి నాయన. సకలమును సమృద్ధిగా అనుగ్రహించు దేవుడవు నీవుండగా మేము ఇంకా ఎందుకు కొరతలో జీవించాలి? నీవు ఆశీర్వదించే దేవుడవు నాయన. నీకు అవమానకరంగా మేము జీవించకుండా మమ్మల్ని బలపరచండి. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయటం మాకు నేర్పించండి నాయన. నీ ఆజ్ఞలకు సంపూర్ణ విధేయత చూపిస్తూ నీవిచ్చే వాగ్దానములన్నిటినీ స్వతంత్రించుకుంటూ ఈ సమాజానికి మాదిరికరంగా నీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని అయ్యా ఈ ఆరాధన కొడుకుకు వచ్చిన ప్రతి వ్యక్తిని పేరు పేరు వరుసన దీవించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమునకే జయం. ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం, సమాధానం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. ఈ సందేశము ద్వారా దైవాశీస్సులు పొందారని నమ్ముచున్నాము. పాస్టర్ బిఏ వినయ్ కుమారి గారి ఇతర సందేశముల క్యాసెట్లు మరియు సీడీలు కావలసిన వారు సంప్రదించవలసిన చిరునామా న్యూ జెరూసలేం చర్చ్, విన్యార్డ్ మినిస్ట్రీస్, ఇంటి నెంబర్ 37-42, జగద్గిరి గుట్ట, హైదరాబాద్ 500037. మా ఫోన్ నెంబర్ 9908522380.